ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపామయుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడి దర్శించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు నా మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఆయనను అడగక మునిపే మీ అక్కరలన్నీ కూడా ఆయన ఎరుగై ఉన్నాడు అని ఇక్కడ మత్తయి సువర్తమానములో చెప్పబడుతున్న మాట మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మీరు మీ తండ్రిని అడగక మునిపే మన అక్కరలన్నీ కూడా ఆయన ఎరుగై ఉన్నాడట. మరి ఎవరి జీవితంలో ఆ కార్యాలు నెరవేర్చబడతాయి? ప్రతి మనిషిలో ఒక సందేహం ఉంది. నేను దేవుని నమ్మాను కదా, దేవుని స్తుతిస్తున్నాను కదా, దేవునికి ఇవ్వాల్సినవి అన్నిటిని కూడా దేవునికి ఇస్తూ ఉన్నాను. దేవుని మందిరంలో పరిచర్యలో, దేవుని మందిరంలో కానుక ఇవ్వడంలో, దేవుని మందిరంలో దశమభాగం ఇవ్వడంలో, దేవుని సన్నిధిలో దైవజనుల మాట వినుటలో అన్నిటిలో కూడా నేను చక్కగా ఉన్నాను కదా, మరి నా అక్కర్లన్నీ కూడా ఆయనకు తెలుసు, ఆయన తీర్చచ్చు కదా అనే ఒక ఆలోచన తలంపు నీలో ఉండవచ్చు. ఇప్పుడు దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయం ముందు ఆలోచించు, విశ్వసించి ఎవరు దేవుని మాటలు వింటారో, ఎవరు దేవుని వాక్యము ద్వారా వారి నడతను సరి చేసుకుంటారో, ఎవరు దేవుని మాట విని వారి ఆలోచనలను సరి చేసుకుంటారో, వారి అక్కరలన్నీ కూడా నా దేవుని కృప ద్వారా తీర్చబడతాయండి, నెరవేర్చబడతాయి. అక్కడ అంటాడు, మీ అక్కర్లన్నిటిని కూడా ఆయన ఎరుగై ఉన్నాడు. నిజమే, ఎరుగై ఉన్నాడు. ప్రతి ఒక్కరు అక్కర్లు కూడా దేవుని నమ్మి విశ్వసించిన వారు అక్కర్లు ఎరుగై ఉన్నాడు. దేవుని మేము నమ్మాము అని అవిశ్వాసంతో జీవించుచున్న వారు అక్కర్లు కూడా ఎరుగై ఉన్నాడు ఆయన. మరి ఈ రోజున ఎవరి అక్కర్లు, ఎవరి బాధలు, ఎవరి సమస్యలు తీర్చబడతాయి అని అంటే నా దేవుని మాట చొప్పున ఎవరైతే నడిపించబడతారో. ఎందుకంటే యోహాను సువార్త 15:7 ఒక మాట ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది అవసరమో అది నేను మీకు దయచేయను. నా యందు మీరు మీ యందు నా మాట. మనం దేవుని యందు ఉండడమే కాదు, ఆయన యందున్న మనలో ఆయన వాక్యం అనేది నిలిచి ఉండాలి, ఆయన మాటలు నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యంలో జీవం దాగి ఉంది, ఆ వాక్యంలో శక్తి దాగి ఉంది, ఆ మాటల్లో పరిపూర్ణత దాగి ఉంది, ఆ మాటల్లో పరిపూర్ణమైన సత్యము దాగి ఉంది, ఆ మాటల్లో పరిపూర్ణమైన ఆదరణ దాగి ఉంది, ఆ మాటల్లో పరిపూర్ణమైన ఆనందము దాగి ఉంది, ఆ మాటల్లో నీకు కావలసిన సర్వ సమృద్ధి దాగి ఉంది. ఎందుకంటే ఆయన మాట సెలవిస్తే ఏదైనా జరుగుతుంది, ఆయన మాట సెలవిస్తే ఎట్లాంటి కార్యమైనా సరే జరగవలసిందే. అటువంటి అంతటి సమర్థవంతుడు నీవు నేను నమ్మిన నా దేవుడు. ఈరోజు నీ ఉదయకాల సమయాన్ని అక్కర్లున్నాయి, తీర్చబడ్డం లేదు అని సందేహం ఆలోచనతో ఉండిపోవద్దు. విడిచిపెట్టు లోకాన్ని, లోకం నుండి వేరవు, పాపము నుండి వేరవు, దేవుని యొద్దకు రా, దేవునిపై ఆనుకో పూర్తిగా. అవిశ్వాసాన్ని వదిలై, మూఢనమ్మకాలు వదిలై, ఆచారాలు వదిలై, పద్ధతులను వదిలై, ప్రతిదాన్ని వదిలై దేవుని యొద్దకు రా. దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి ఇదిగో నీ కుటుంబమును దర్శించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే నీ అక్కర్లు ఎరిగి ఉన్న దేవుడు ఈ ఉదయకాల సమయాన నీలోన్నది ఎటువంటి సమస్య అయినా సరే అవన్నీ నా దేవుని కృప ద్వారా తీర్చబడునుగాక. ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రార్థన. కృపామయుడ నీకు స్తోత్రాల ఆదరణకర్త నీకు వందనాలు. వినిన ప్రతి మాట ద్వారా ధైర్యపు ఆత్మను ప్రతి బిడ్డపై నివసింపచేయండి, బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.